ఇక దీని గురించి కూడా మనం చూద్దాం. బీఆర్ఎస్ నేతల గద్దెలు దిగాలి, ఓళ్లల్లో బీఆర్ఎస్ గద్దెలు కోలాలని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడం ఎన్టీఆర్కు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. రైతులకు 9 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది అని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పేద ప్రజలకు అందిస్తున్నట్లుగా చెప్పారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ ఆనవాళ్లే లేవని, బీజేపీ ఖమ్మంలోకి రాలేదని, ఆ జిల్లా ప్రజలు మొదటి నుంచి బీజేపీని నిషేధించారని సీఎం అయితే మరొకసారి చెప్పడం అయితే జరిగింది. పేదవారికి ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా మాదే అన్నారు. మరి ఆయన ఆశయాలను సాధించడమే మరి మనం ఇచ్చే ఎన్టీఆర్కి ఇచ్చే ఘనమైన నివాళి అని కూడా మరి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. మరి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి ఏదైతే మరి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి కక్ష కట్టి కేసీఆర్ చేశారు. ఈ కేసీఆర్ పార్టీని బొందబెట్టాలి అని చెప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో ఇంతవరకు బీజేపీ అనేది ఎప్పుడు రాలేదు, బీజేపీని అక్కడ ప్రజలు నిషేధించారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది.